Hi, Masters. God evening to all. God evening. Master. Yes. Master. God evening. Masters. ఈ రోజు మనము క్లియర్ గా ఉందండి వాయిస్? హలో, క్లియర్ గా ఉంది మేడం, చెప్పండి. అదే కొంత నాకు ఆ సైడ్ నుంచి క్లియర్ కట్ గా లేదు ఎవరిదో. ఓకే మాస్టర్స్, ఈ రోజు మనం జీసస్ ద క్రిస్ట్ ద లైఫ్ ఆఫ్ ఏ మాస్టర్ అనే బుక్ మనము స్టార్ట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు 12th December 23 డేట్ వేసుకోండి మాస్టర్స్. ద పాత్ ఆఫ్ ఏ క్రిస్ట్. దీనికి ముందుగా మనం కొన్ని వర్డ్స్ సనాతన ధర్మంలో మనము ఏమేమి వాడాము, వాటి మీనింగ్ ఏంటి అనేది అది కూడా కొన్ని నేర్చుకుందాం మాస్టర్స్. ఆ పదాలు ఇవి ఇప్పటికి కాదు, ఎప్పటి నుంచో మన సనాతన ధర్మంలో వాడే ఇవి అన్నమాట. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ గాడ్. ఐ ఆమ్ గాడ్. తత్వమసి. వి ఆల్ ఆర్ గాడ్స్. అహం బ్రహ్మాస్మి, నేనే దైవం. తత్వమసి, వి ఆల్ ఆర్ గాడ్స్, మనమందరము దైవాలమే. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ, యువర్ సోల్ ఆల్సో గాడ్. ఆత్మ కూడా దైవమే. ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానము దైవమే. ప్రతిరోజు మనం ఏ జ్ఞానం అయితే నేర్చుకుంటూ ఉన్నామో ఆ జ్ఞానము కూడా దైవమే. అలాగే మనం ప్రేయర్ లో కూడా ప్రతిరోజు మై బిలౌడ్ గాడ్ అని చెప్పేసి మనకి రామ్తా టీచింగ్స్ లో వస్తుంది కదా, దాంట్లో నేను ఏదైతే అయి ఉన్నానో నీవు కూడా అదే. ఇక్కడ నేను ఏదైతే అయి ఉన్నానో నీవు కూడా అదే అంటే నేను దైవాన్ని తండ్రి, నీవు కూడా దైవాన్ని. అంటే మనకు బిలౌడ్ గాడ్. ఇక్కడ తండ్రి అనగానే అందరూ అమ్మో ఇక్కడ ఏదో జీసస్ ప్రేయర్ అనుకుంటున్నారు. కాదు, ఆయన చెప్పే రామ్తా ప్రేయర్ లో వచ్చేది మై బిలౌడ్ గాడ్. నేను ఏదైతే అయి ఉన్నానో నీవు కూడా అది. నేనే దైవాన్ని, నేనే దైవాన్ని. దైవాన్నైన నేను నా దివ్య ఆలోచనతో తిరుగులేని ఆరోగ్యం, తరిగిపోని సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, నిత్య యవ్వనం ఎలా నేను పొందుతున్నాను అంటే ఈ రామ్తా జ్ఞానం మొత్తం నేను నేర్చుకున్న దానిని నా జీవితంలో అప్లై చేసుకుంటున్నాను. నా జీవితంలో నేను రామ్తా జ్ఞానాన్ని నేర్చుకున్న దానిని నా జీవితంలో అప్లై చేసుకుంటున్నాను. ఈ అద్భుతమైన జ్ఞానమే, ఈ అద్భుతమైన రామ్తా జ్ఞానమే నా అతి సాధారణమైన ఆలోచన సంవిధానంగా మారిపోవాలి. ఈ అద్భుతమైన జ్ఞానమే నా అతి సాధారణమైన ఆలోచన సంవిధానంగా మారిపోవాలి. ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ టు ఆల్. ఎస్, ఈ బుక్ లోకి మనం ఇవాళ వెళ్ళిపోతాం. ద పాత్ ఆఫ్ ఎ క్రిస్ట్, రిస్కింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్. రిస్కింగ్ ఎవ్రీథింగ్. క్రిస్ట్ జీవించిన విధానం ఏంటి? జీసస్ క్రిస్ట్ రిస్కింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్. తెలుసుకున్న జ్ఞానంగా జీవించటం. ఆ తెలుసుకున్న జ్ఞానంగా జీవించటం కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారు జీసస్ క్రైస్ట్. సో అందుకనే జీసస్ క్రైస్ట్ ని ఎప్పుడు ప్రపంచం నలుమూలల్లో కూడా ఆయన పేరు మారుమోగిపోతూ ఉంటుంది, జీసస్ క్రైస్ట్. అది ఎందుకంటే మనకి చరిత్ర పుస్తకాలలో కూడా మనం చూసుకుంటే మాస్టర్స్, జీసస్ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, క్రీస్తు తర్వాత ఇట్లా ఉంటుంది మనకి చరిత్ర పుస్తకాలలో కూడా. అది ఆయన అలా తను జీవించి చూపించాడు కాబట్టి అలా ఆయన పేరు ప్రఖ్యాత గాంచాడు. ఇప్పుడు సబ్జెక్ట్ లో ద ఫస్ట్ సండే దట్ వాజ్
ever celebrated in the great hall, and when this school was finally cemented to be here was Easter Sunday. The teaching was about the resurrection. అంటే మళ్ళా పునరుద్ధారం అవటం ఎలా, of Christ. A life well lived, a man who realized God and put it all on the line. Look, you may crucify my body, but that does not change my truth. Because what you destroy today, I will recreate within moments. That puts it on the line, doesn't it? బుక్ ఉన్న వాళ్ళు చూడండి. ఆ బుక్ లో ఈస్టర్ సండే అంటే మార్చి 26th. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 1989 లో అక్కడ ఆర్ఎస్సి స్కూల్లో ఆ గ్రేట్ హాల్లో ఈస్టర్ సండేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ద గ్రేట్ హాల్ ఈస్ ద మెయిన్ ఆడిటోరియం వేర్ క్లాసెస్ ఆర్ హెల్డ్ ఇన్ రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఇన్ ఎల్మ్, వాషింగ్టన్. ఎక్కడ ఇది ఉంది అంటే ఎల్మ్ లో, వాషింగ్టన్ లో ఈ గ్రేట్ ఆడిటోరియం లో ఈస్టర్ సండేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ద ఫస్ట్ సండే దట్ వాజ్ ఎవర్ సెలబ్రేటెడ్ ఇన్ గ్రేట్ హాల్. ఇంతకు ముందు ఎప్పుడు జరగనంత ఇదిగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫైనల్లీ సిమెంటెడ్ టు బి హియర్ వాజ్ ఈస్టర్ సండే. ఈస్టర్ సండే అక్కడ జరుపుకోవటానికి అందరూ కూడా గ్యాదర్ అయ్యారు. ద టీచింగ్ వాస్ అబౌట్ ద రిజరెక్షన్. ఆ రోజు అక్కడ చెప్పబోయే బోధన ఏంటి అంటే రిజరెక్షన్. రిజరెక్షన్ అంటే జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత 3వ రోజు లెగిసే దాన్ని ఈస్టర్ అని అంటారు. అది పునరుద్ధానం అని అంటారు. దాన్ని రిజరెక్షన్ అంటారు. ఆయన చనిపోయిన తర్వాత నేను 3వ రోజు మళ్ళా లేచి వస్తాను అని చెప్పేసి అందరికీ వాగ్దానం చేసి వెళతాడు. అదే రిజరెక్షన్ ఆఫ్ క్రిస్ట్. ఏ లైఫ్ వెల్ లివ్డ్. ఎవరైతే అద్భుతంగా జీవించారో, ఏ మ్యాన్ హూ రియలైజ్డ్ గాడ్ అండ్ పుట్ ఇట్ ఆల్ ఆన్ ద లైన్. ఎలా ఒక మనిషి తను దైవంగా రియలైజ్ అయ్యి దాన్ని ఒకే జన్మలో ఎలా జీవించి చూపించాడు. పుట్ ఇట్ ఆల్ ఆన్ ద లైన్. ఒకే జన్మలో ఎలా చూపించాడు. లుక్, యు మే క్రూసిఫై మై బాడీ. ఇక్కడ ఏమంటున్నారు? జీసస్ ఏమంటున్నారు ఇక్కడ? లుక్, యు మే క్రూసిఫై మై బాడీ, బట్ దట్ డజంట్ చేంజ్ మై ట్రూత్. నువ్వు నా శరీరాన్ని, నా శరీరం మీద మేకులు కొట్టి సిలువ వేసి నన్ను ఎంత హింసించినా కూడా మై బాడీ బట్ డస్ నాట్ చేంజ్ మై ట్రూత్. నా సత్యాన్ని, నా ధర్మాన్ని మార్చలేదు. డస్ నాట్ చేంజ్ మై ట్రూత్. బికాస్ ఎందుకంటే వాట్ యు డిస్ట్రాయ్ టుడే, ఈ రోజు నువ్వు ఏమైతే డిస్ట్రాయ్ చేస్తావో, నాశనం చేస్తావో, టుడే ఐ విల్ రీక్రియేట్ విత్ ఇన్ మూమెంట్స్. నువ్వు నాశనం చేసిన దాన్ని నేను రీక్రియేట్ విత్ ఇన్ మూమెంట్స్ లో, విత్ ఇన్ సెకండ్ లో మళ్ళా రీక్రియేట్ చేసుకోగలను, మళ్ళా నేను సృష్టించుకోగలను. దట్ పుట్స్ ఇట్ ఆన్ ద లైన్. ఒకేసారి ఒకే జన్మలో చేయగలను అనే దానికి దట్ పుట్స్ ఇట్ ఆన్ ద లైన్ అనే దానికి అర్థం ఏంటి? ఐ విల్ రీక్రియేట్ విత్ ఇన్ మూమెంట్స్. నువ్వు ఆయన్ని సిలువ వేయటానికి, మాస్టర్స్ ఈ బుక్ లో ఉన్నదే నేను చదివి మీకు అందరికీ చెప్తున్నాను మాస్టర్స్. విడిగా అయితే నాకు తెలియదు. నేను అంతగా సినిమాలు కూడా నేను చూడను, అవి నాకు తెలియదు. ఈ బుక్ లో ఉన్నదే చెప్తాను. ఎక్కడైనా మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే మీరు లాస్ట్ లో చెప్పండి మాస్టర్స్. నాకైతే ఆ బైబుల్ వాటి గురించి ఎక్కువగా తెలియదు మాస్టర్స్. బుక్ లోదే నేను చెప్తున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్, అర్థం చేసుకోండి మాస్టర్స్. అన్న యు డిస్ట్రాయ్ టుడే, ఐ విల్ రీక్రియేట్ విత్ ఇన్ మూమెంట్స్. దట్ పుట్స్ ఇట్ ఆన్ ద లైన్, డజంట్ ఇట్? మీరు నన్ను పూర్తిగా నాశనం చేసిన, పై సిలువ మేకులు కూర్చి సిలువ వేసినా కూడా ఐ విల్ రీక్రియేట్, నేను మళ్ళా విత్ ఇన్ మూమెంట్ లో రీక్రియేట్ చేసుకోగలిగే కెపాసిటీ
ఉంది. అదే అదే దట్ పుట్స్ ఇట్ ఆన్ ద లైన్. అదే అలా జీవించటం మాత్రమే తనకి తెలుసు. ఒకే జన్మలో దైవం మనిషి కుమారుడిగా దైవ కుమారుడిగా జీవించి చూపించారు కాబట్టే జీసస్ మారుమూల గ్రామాల్లో కూడా ఆయన్ని అందరూ కొలుస్తూ ఉంటారు. డజంట్ ఇట్? వాట్ ఈస్ సో బ్యూటిఫుల్ అబౌట్ యెషోవా బెన్ జోసెఫ్? వాట్ ఈస్ సో బ్యూటిఫుల్ అబౌట్ యెషోవా Ben Joseph is that even in myth he was exalted as being this great, powerful, wise, loving teacher. Loving teacher. What is so beautiful? ఎందుకు అంత అద్భుతమైన అంత ఉన్నతమైన వాడు యెషోవా బెన్ జోసెఫ్ అని అందరూ ఎందుకు అలా చెప్పుకుంటున్నారు అంటే, ఇన్ మిత్ హీ వాజ్ ఎగ్జాల్టెడ్ యాజ్ బీయింగ్ దిస్ గ్రేట్, ఉన్నతమైన వాడు, ఎంతో అద్భుతంగా జీవించి చూపించిన వాడు, బీయింగ్ దిస్ గ్రేట్ పవర్ఫుల్, శక్తివంతమైన వాడు, వైజ్ లవ్వింగ్ టీచర్, ఒక ప్రేమ మూర్తి, దయామయుడు. హిజ్ మెసేజ్ ఏంటి? థాట్ టు బి ఒరిజినల్. తన మెసేజ్ ఏంటి? థాట్ టు బి ఒరిజినల్ at that time is an original message that did belong to him. The kingdom of heaven is within, and I am both the son of man and the son of God. అతను ఇచ్చే మెసేజెస్ కూడా ఏంటి అంటే స్వచ్ఛమైనవిగా ఉంటాయి. ఒరిజినల్ థాట్ ఆఫ్ బి ఒరిజినల్స్, లోపల నుంచి తండ్రి నుంచి అందజేయబడుతూ ఉంటుంది అన్నమాట. ఒరిజినల్ మెసేజెస్ ఎలా ఇస్తాడు ఆయన మెసేజెస్ అంటే, దట్ టైమ్ ఈజ్ ఒరిజినల్ మెసేజ్ దట్ హీ బిలాంగ్ టు హిమ్. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్. కింగ్డమ్ ఆఫ్ హెవెన్, నీ స్వర్గ సామ్రాజ్యము, హెవెన్ ఈజ్ విత్ ఇన్, నీ లోపలే ఉంది. ఐ ఆమ్ బోత్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ ద సన్ ఆఫ్ గాడ్. నేను సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడిని, అండ్ సన్ ఆఫ్ గాడ్, దైవ కుమారుడిని. ఒకే జీవితంలో ఈ టైం లైన్ మొత్తంలో నేను జీవించి చూపాను. ద సన్ ఆఫ్ మ్యాన్ గాను అండ్ సన్ ఆఫ్ గాడ్ బోత్. యాజ్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఐ am fragile. యాజ్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఐ am fragile అంటే వీక్ అండ్ డెలికేట్. చాలా వీక్ గా ఉంటాను, చాలా అనారోగ్యకరంగా ఉంటాను. అసలు నాకు భయం కూడా. మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటానో తెలుసా? ఐఎమ్ ఫ్రాగిల్, ఐఎమ్ టెంప్టెడ్ అండ్ ఐఎమ్ అఫ్రైడ్. నేను భయపడుతూ ఉంటాను, టెంప్టేషన్ కు గురి అవుతూ ఉంటాను. అండ్ ఐఎమ్ ఇన్సెక్యూర్, అభద్రతా భావం నాకు. మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఇవన్నీ నా క్వాలిటీస్. ఐఎమ్ ఇన్సెక్యూర్, బట్ as the son of God I belong to the ages. Son of God, I am belong to the ages. ఎప్పుడైతే నేను దైవ కుమారుడునో, నేను అనాది నుంచి ఉన్నాను, అనాది నుంచి నేను ఇక్కడ నివసిస్తూనే ఉన్నాను మరత్వంతో. I am the son of God. I belong to the ages, and there is no thing that you can do to me that my father ఏం చేయలేవు నన్ను. There is no thing to me that you can do to me that my father in heaven has not approved. నా తండ్రి అంగీకారం లేనిదే నా చిట్టి కన్నేలును కూడా తాకలేరు, ఏమి చేయలేరు. ఫాదర్ ఇన్ హెవెన్ హ్యాస్ నాట్ అప్రూవ్డ్. ఆమోదించబడకపోతే ఏం చేయలేరు. నథింగ్ టు డూ, నథింగ్ టు డూ. We love that. It makes us weep inside. We love that. ఏం లవ్ చేయాలి మనం? It makes us weep inside. ఏంటంటే మనల్ని ఎప్పటికప్పుడు కూడా
ప్రేమ తత్వంతో తను మనల్ని ఇన్సైడ్ లోపల ప్రేమించబడుతుంది. అది మనం నేర్చుకోవాలి. వి మేక్స్ అస్ వీప్ ఇన్సైడ్ అండ్ వి గెట్ క్లోజర్ టు ఇట్ బికాస్ వి థింక్ దట్ ఇఫ్ వి వర్షిప్ ఇట్, మనం ఎంత లోపలుగా వెళ్ళిపోయి ఆ ప్రేమ తత్వాన్ని తెలుసుకొని దాన్ని నేర్చుకొని అండ్ వి గెట్ క్లోజర్ దగ్గరగా క్లోజర్గా వెళ్తూ ఉంటే ఇట్ బికాస్ వి థింక్ దట్ ఇఫ్ వి వర్షిప్, ఆలోచించే విధానం వి వర్షిప్ ఇట్, మనము ఆ తండ్రి యొక్క వర్షిప్ లో పడిపోతాము. అండ్ somehow that greatness and that divine flawless life will rub off. అది మనకి అలా జీవించడం ఒక ప్రవాహం లాగా రబ్ ఆఫ్ ఫ్లాలెస్ లైఫ్, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డివైన్ నుంచి. ఆ సమ్హౌ దట్ గ్రేట్నెస్ అండ్ దట్ డివైన్ ఫ్లాలెస్ దివ్యత్వము మీరు ఎలా జీవిస్తారో అది లైఫ్ విల్ రబ్ ఆఫ్, ప్రవాహం అంతా కూడా మన మీద కురిపిస్తూ ఉంటుంది. ఎక్కడ లోపల తండ్రి నుంచి ఆ ప్రేమతత్వము కానీ, ఆ ఫ్లాలెస్ లైఫ్ కానీ, ఆ గ్రేట్నెస్ కానీ, ఆ డివినిటీ అంతా కూడా ఎప్పుడు మనం అద్భుతంగా ఆ ప్రేమతత్వంతో లోపలికి వెళ్ళి నేర్చుకుంటూ ఉంటే ఆ ప్రవాహం మన మీద కురుస్తూనే ఉంటుంది. రబాఫానాస్ మన పైన ఆ ప్రవాహం కురుస్తూనే ఉంటుంది. దట్ ఈజ్ వై వి, అందుకోసమే ఎందుకు మనం నేర్చుకోవాలి. వై వెన్ వి హియర్ ద స్టోరీ ఆఫ్ జీసస్, అందుకే దట్ ఈస్ వై, ఎందుకు వి వీప్, మనం నేర్చుకోవాలి. వెన్ వి హియర్, ఎప్పుడైతే జీసస్ స్టోరీ మనం వినగానే ఇదంతా కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన స్టోరీ చదువుకోవాలి, ఆయన ఎలా జీవించాడో తెలుసుకోవాలి. He was a great man. He was a great man who has the legal heir to the throne of Judai. ఆయన ఈ జుడాయ్ అనే ఒక కింగ్డమ్ కి, ఒక రాజ్యానికి వారసుడు. లీగల్ హెయిర్, వారసత్వం ఉంది, రాజరికం ఉంది. బట్ హీ కేమ్ ఫ్రమ్ ఎ రాయల్ హౌస్, అతను ఒక రాయల్ హౌస్ నుంచి వచ్చాడు. అండ్ ఇట్ వాజ్ హిస్ జాబ్ టు ట్రాన్స్మ్యూట్ బీయింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇంటూ ద సన్ ఆఫ్ గాడ్. కానీ ఆయన అది హిజ్ జాబ్ టు ట్రాన్స్మిట్, ఇమీడియట్ గా ఆయన ఎలా రూపాంతరం చెందుతూ ఉంటాడు అనమాట. ఎప్పటికప్పుడు కూడా ఆయన రూపాంతరం చెందుతూ, ఎలా ట్రాన్స్మ్యూట్ బీయింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇంటూ ద సన్ ఆఫ్ గాడ్, మనుష్య కుమారుడుగాను అండ్ దైవ కుమారుడుగాను, మనుష్య కుమారుడు నుంచి దైవ కుమారుడిగా ట్రాన్స్మ్యూట్ చెందటము ఆయన ఒక జాబ్. అంటే ఇప్పటికప్పుడు కూడా ఆయన ప్రతి క్షణము కూడా ఈ 7 ఉంటాయి కదా, 7 స్థితులను కూడా ఆయన ఆడుకుంటున్నాడు అనమాట. ఈ భౌతిక శరీరంలోనే 7 స్థితులు ఏదైతే ఉన్నాయో, కావాలంటే ఆయన ఒకేసారి 7వ స్థితికి వెళ్ళిపోతున్నాడు, లేదు అంటే ఒకేసారి మొదటి స్థితికి కూడా వచ్చేస్తున్నాడు. అలా ఆయన చేస్తూ ఉన్నాడు. ట్రాన్స్మ్యూట్ బీయింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇంటూ ద సన్ ఆఫ్ గాడ్. ఇట్ వాజ్ హిస్ జాబ్ టు డూ దట్. అది మాత్రమే తన జాబ్ లాగా పెట్టుకొని అలా జీవించటం ఆయన చేస్తూ ఉన్నాడు. బట్ హీ హ్యాడ్ ప్యాషన్ ఫర్ ఇట్. ఆయన అది ఒక ప్యాషన్, అలా జీవించటమే తనకి ఇష్టం కాబట్టి దాన్ని ప్యాషన్ గా పెట్టుకున్నాడు. జీసస్ ఒక మనుష్య కుమారుడు గాను, ఒక దైవ కుమారుడు గాను అక్కడే తను అలా జీవించటం మొదలుపెట్టాడు. అండ్ ఒకే టైం లైన్ లో ఇట్ వాస్ హిస్ జాబ్ టు డూ దట్, బట్ హీ హ్యాడ్ ఏ ప్యాషన్ ఫర్ ఇట్. దానికోసం జీవించటం కోసమే ఆయన ప్యాషన్ గా ఉన్నాడు. దట్ ఈస్టర్ సండే దట్ we were here was a blustery day, and I said to all of you, so
వాట్ ఈస్ ద మిస్టిక్ ఆఫ్ క్రిస్ట్? ఈస్టర్ సండే అంటే ఏమిటి? ఆ ఆ మిస్టిక్ సండే, ఆ నిగూఢత ఏముంది అక్కడ? ఆ మర్మం ఏంటి? ఆ మిస్టిక్ ఏమిటి? ఆ రోజు, ఆ ఈస్టర్ సండే రోజు బ్లస్టరీ డే, అంటే ఒక స్ట్రాంగ్ డే లాగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఐ సెడ్ టు ఆల్ ఆఫ్ యూ, సో వాట్ ఈస్ ద మిస్టిక్? మీ అందరికీ చెప్తున్నాను, ఆ రోజు యొక్క మర్మం ఏమిటి, క్రిస్ట్ యొక్క మర్మం ఏమిటి. క్రిస్ట్ మీన్స్ ద క్రిస్టోస్ టు నో, క్రిస్టోస్ నో. క్రిస్ట్ అంటే అర్థం ఏంటి? ఆ పేరుని క్రిస్టోస్ అంటే జ్ఞానం, క్రిస్టోస్ అంటే జ్ఞానం, CHRISTOS, క్రిస్టోస్ మీన్స్ జ్ఞానం, నాలెడ్జ్. టు నో తెలుసుకోవటం, క్రిస్ట్ మీన్స్ జ్ఞానం, తెలుసుకోవటము అని అర్థము. వాట్ దట్ సేస్ ఈజ్ దట్ హీ న్యూ సంథింగ్, హీ న్యూ ఇట్ అండ్ హీ లివ్డ్ ఇట్. దాని అర్థం ఏమిటి? వాట్ దట్ సేస్, ఏం చెప్పాడు ఇక్కడ అంటే, క్రిస్టోస్ టు నో అంటే ఏం చెప్పాడు ఆయన ఇక్కడ? దట్ హీ న్యూ సంథింగ్, తను కొంత తెలుసుకున్నాడు, తను కొంత తెలుసుకున్నాడు. హీ న్యూ ఇట్, తను తెలుసుకున్నాడు. అండ్ హీ లీవ్డ్ ఇట్, దానిగానే జీవించాడు. తను ఏదైతే తెలుసుకున్నాడో దానిగానే జీవించి చూపించాడు. అందరి ముందు, ప్రజలందరి ముందు సత్యంగా, ధర్మంగా జీవించి చూపించాడు. మెనీ పీపుల్ కెన్ నో థింగ్స్ ఫిలాసఫికల్లీ అండ్ థియరటికల్లీ, బట్ దే డోంట్ లివ్ దెమ్. వీళ్ళెవరు? మనం అన్నమాట. వీళ్ళందరూ మనం. మెనీ పీపుల్ కెన్ నో థింగ్స్, అందరూ కూడా చాలా చక్కగా తెలుసుకుంటాం, అన్ని తెలుసుకుంటాం. ఫిలాసఫల్లీ తెలుసుకోగానే ఇమీడియట్ గా వెళ్ళిపోయి 10 మందిని గ్యాదర్ చేసేసుకొని చెప్తూ ఉంటాం. ఏంటి? పూర్తిగా మనం ఇంకా తెలుసుకున్న దానిగా జీవించట్లేదు, కానీ అందరినీ మీరు కూడా అని ఫిలాసఫికల్ గా చెప్తున్నాం. అండ్ థియరిటికల్లీ అండ్ బట్ దే డోంట్ లివ్, చెప్తున్నాము, ఆచరించమని అందరికీ చెప్తున్నాము, కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు జీవించట్లేదు, కొంతగా మిడిమిడి జ్ఞానంతో ఉంటున్నారు అని ఆయన చెప్తున్నారు. దే సమ్ హౌ సపరేట్ దెమ్సెల్వ్స్, అక్కడ కొంత సపరేట్ చేసుకుంటున్నారు దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దేర్ నోయింగ్నెస్. తెలుసుకున్న జ్ఞానంగా జీవించకుండా దాని నుంచి కొంత సపరేట్ అవుతున్నారు. దే లివ్ ఇన్ సార్ట్ ఆఫ్ సైకోసిస్. ఏంటంటే కొంత మనోవ్యధకి గురవుతున్న సార్ట్ ఆఫ్ సైకోసిస్, ఆ జీవితానికి అలవాటు పడిపోతున్నారు. అండ్ ఏరియా ఆఫ్ దేర్ మైండ్ టు విచ్ దే నో బట్ నెవర్ లివ్ ద నోయింగ్నెస్. మైండ్, ద ఏరియా ఆఫ్ మైండ్ టు విచ్ దే నో, మైండ్ చాలా అట్రాక్టివ్ గా, తెలుసుకోవాలని ఆతృతగా, తపనగా తెలుసుకుంటున్నారు, బట్ నెవర్ లివ్, కానీ అలా జీవించట్లేదు. బట్ నెవర్ లివ్ ద నోయింగ్నెస్, తెలుసుకున్న దానిగా అస్సలు జీవించట్లేదు. బికాస్, ఎందుకంటే లివింగ్ ఈజ్ సమ్హౌ సపరేట్ ఫ్రమ్ దిస్ నోయింగ్నెస్. ఆ జీవించటం అనేది, అయ్యో మనం ఎంతగా నేర్చుకుంటున్నాము, దాని ఆచరణలో పెట్టలేము మనము అని సపరేట్ అవుతున్నాము. అక్కడ ఆచరణలో పెట్టలేమని సపరేట్ అవుతున్నాము. సమ్హౌ సపరేట్ ఫ్రమ్ దిస్ నోయింగ్నెస్. You will hear people say, and I have heard you say, inside of me, I know better. I know what the truth is, but I did not live it. నాకంతా తెలుస్తుంది. ఇన్సైడ్ ఆఫ్ మీ ఐ నో, నాకు అర్థం అవుతుంది, నేను లోపల నా తండ్రితో కనెక్ట్ అవుతున్నాను, ఆయన చెప్పేదంతా నాకు అర్థం అవుతుంది, నాకు తెలుసు, బెటర్ గా నాకు తెలుసు వాట్ ద ట్రూత్ ఈస్, సత్యం ఏంటో నాకు తెలుసు. బట్ ఐ డిడ్ నాట్ లివ్ ఇట్, కానీ నేను దానిగా జీవించలేకపోతున్నాను. వై? ఎందుకు జీవించలేకపోతున్నావు? ఈజ్ దేర్ some element to you that says the truth already is truth. సత్యం ఎప్పుడు సత్యమే. It is realized and it does not beg us to live by our own realization.
సత్యంగా నువ్వు ఎందుకు జీవించలేకపోతున్నావు అంటే దాని మీద నీకు గౌరవం ఉంటుంది, కానీ ఆ స్థాయిలో నేను జీవించలేకపోతున్నాను. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? సత్యం కోసం, ధర్మం కోసం, అలా జీవించటం కోసం ఎంత ఎక్స్టెంట్ వరకైనా వెళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఆయన ఉన్నారు కదా, మనకి ఎగ్జాంపుల్ ఆయన చూపిస్తున్నాడు. ప్రాణ త్యాగానికైనా చనిపోతున్నాడు కదా ఇక్కడ ఆయన. దానికోసం ఆయన మనల్ని ఆ వేలో తీసుకెళ్లి చెప్తున్నారు అనమాట. ఇన్సైడ్ ఆఫ్ మీ లివింగ్, ఎక్కడ చూడండి, విచ్ దే నో బట్ నెవర్ లివ్, తెలుసు కానీ నెవర్ లివ్, జీవించలేరు. ఇలా నోయింగ్నెస్ గా తెలుసుకున్న దానిగా జీవించలేరు, తెలుసుకున్న దానిని జీవితాల్లో అప్లై చేయలేరు. బికాస్ లివింగ్ ఇస్ సంహౌ సపరేట్. యూ విల్ హియర్, ఇక్కడ నువ్వు విన్నది, పీపుల్ సే, కొంతమంది చెప్పినది, అండ్ ఐ హావ్ హియర్డ్ యూ సే, ఆల్రెడీ నువ్వేం చెప్తున్నావో నేను వింటున్నాను. ఇన్సైడ్ ఆఫ్ మీ ఐ నో బెటర్. ఎవరు ఏది చెప్తున్నా కూడా నాకు లోపల లోపల ఎంతో నేను అభివృద్ధి చెందుతున్నాను. ఇన్సైడ్ ఆఫ్ ఐ నో వాట్ ద ట్రూత్ ఈస్. హలో హలో మేడం కంటిన్యూ చేయండి మేడం. ఓకే. ఇన్సైడ్ ఆఫ్ మీ ఐ నో బెటర్. ఐ నో వాట్ ద ట్రూత్ ఈస్, బట్ ఐ డిడ్ నాట్ లివ్ ఇట్. సత్యం ఏంటో నాకు తెలుసు, కానీ ఆ సత్యంగా నేను జీవించను. వై? ఎందుకంటే ఈస్ దర్ సమ్ ఎలిమెంట్, కొంత ఎలిమెంట్ ఉంది టు యూ దట్ సేస్ దట్ ట్రూత్ ఆల్రెడీ ఈజ్ ట్రూత్. సత్యం ఎప్పుడు సత్యమే, సత్యం ఎప్పుడు కూడా సత్యమే. ఇఫ్ ఇట్ ఈస్ రియలైజ్డ్, నువ్వు రియలైజ్ అవ్వు. అండ్ డస్ నాట్ బెగ్, ఎవరిని అడుక్కో మాకు. అస్ లివ్ బై అవర్ ఓన్ రియలైజేషన్. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని అడుక్కో మాకు సత్యం చెప్పమని, ధర్మం చెప్పమని. నేను ఎలా జీవించాలి చూపించు నాకు, సత్యంగా ఎలా జీవించాలి నాకు నేర్పించు అని నువ్వెవరిని అడుక్కోకు. రియలైజ్ అవ్వు. ఇఫ్ ఇట్ ఈస్ రియలైజ్డ్ అండ్ డస్ నాట్ బెగ్ అస్ టు లివ్ బై అవర్ ఓన్ రియలైజేషన్. వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇది మనకి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మాస్టర్స్, why do you know so much and live it so little? మాస్టర్స్, ఎందుకు మీరు తెలుసుకునేదేమో చాలా తెలుసుకుంటున్నారు, నేర్చుకునేదేమో చాలా నేర్చుకుంటున్నారు, కానీ ఎందుకు మీరు సో లిటిల్, కొంచెం మాత్రమే జీవిస్తున్నారు మాస్టర్ గా? మీ జీవితాల్లో కొంచెం కొంచెంగానే మీరు నిరూపించుకుంటున్నారు. మేము ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామని కొంచెం కొంచెంగానే నిరూపించుకుంటున్నారు. ఈజ్ దెన్ ద యాక్షన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ వాట్ ఈస్ మీనింగ్ఫుల్? ఈజ్ దెన్ ద యాక్షన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ వాట్ ఈస్ ద మీనింగ్ఫుల్? దాని అర్థం ఏంటి? ఐ విల్ టెల్ యూ, నేను మీకు చెప్తాను. ఇట్ ఈజ్ యువర్ ఇమేజ్ అండ్ యువర్ బాడీ that are meaningful to you. It is, చూడండి మాస్టర్స్, is then the action part of your life. What is the meaningful? అర్థం చేసుకుంటున్నారు, కానీ ఎందుకు మీరు యాక్షన్ పార్ట్ మీ జీవితంలో స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఐ విల్ టెల్ యూ, నేను మీకు చెప్తాను. ఇట్ ఈజ్ యువర్ ఇమేజ్, మీ పాత్ర, అండ్ యువర్ బాడీ, మీ శరీరము, దట్ ఆర్ మీనింగ్ఫుల్ టు యూ. అవి మాత్రమే మిమ్మల్ని అర్థం పడుతున్నాయి టు యూ. అండ్ దెన్ సమ్హౌ ఓవర్ హియర్ in this little box you have got the great knowingness sitting that you sort of worship but never have to become. The reason that you love Christ is because Christ put it on the line. ఏంటంటే ఐ విల్ టెల్ యూ, ఇట్ ఈజ్ యువర్ ఇమేజ్. నేను మీకు చెప్తాను ఎందుకు మీరు ఆ వేలో జీవించట్లేదు, మీ జీవితాల్లో నేర్చుకున్న సత్యంగా నిలబడట్లేదు, నోయింగ్నెస్ గా మీరు ఎందుకు ఉండట్లేదు అంటే మీ పాత్ర అండ్ యువర్ బాడీ, మీ శరీరము, దట్ ఆర్ మీనింగ్ఫుల్ టు యూ. అవి రెండే ఇంపార్టెన్స్ అయిపోతున్నాయి. అవి మాత్రమే మిమ్మల్ని అర్థం పడుతున్నాయి. దెన్ సమ్హౌ ఓవర్ హియర్ ఇన్ దిస్ లిటిల్ బాక్స్, అంటే అక్కడ
మీరు ఆ బాక్స్ లో మీరు కూరుకుపోయి ఉన్నారు, లిటిల్ బాక్స్ లో మీరు కూరుకుపోయి ఉన్నారు. యు హ్యావ్ గాట్ ద గ్రేట్ నోయింగ్నెస్. మీరు అనుకుంటే మీకు అద్భుతంగా మీ నోయింగ్నెస్ అంటే మీ దివ్యత్వం ఏదైతే ఉందో అది మీరు పట్టుకొని తీరుతారు. యు హ్యావ్ గాట్ ద గ్రేట్ నోయింగ్నెస్. గ్రేట్ నోయింగ్నెస్ యు హ్యావ్ యువర్ ఇన్సైడ్. మీ లోపల ఎవరున్నారు? గ్రేట్ నోయింగ్నెస్ ఉన్నారు, మీ దివ్యత్వం ఉంది. సిట్టింగ్ దట్ యు సార్ట్ ఆఫ్ వర్షిప్, బట్ నెవర్ హ్యావ్ టు బికమ్. నువ్వు అసలు బికమ్ గా అలా మారాలి అని నువ్వు నేర్చుకుంటున్నావు, కానీ ఆ వేలో ఉండాలి అని ప్రయత్నం చేయట్లేదు. నెవర్ హ్యావ్ టు బికమ్ యు సార్ట్ ఆఫ్ వర్షిప్. నువ్వు అవన్నీ పొందాలి అనుకుంటున్నావు, దానిగా ఉండాలి అనుకుంటున్నావు, కానీ పొందలేకపోతున్నావు. బట్ కారణం ఏంటి? ద రీజన్ దట్ యు లవ్ క్రిస్ట్ ఈజ్ బికాజ్ క్రిస్ట్ అంటే ఆయన చేశాడు కదా, కృష్ణుడు చేశాడు, రాముడు చేశాడు, జీసస్ చేశాడు, అందరూ చేశారు. వాళ్ళంటే దేవుళ్ళు కాబట్టి చేశారు. నేను యాడ చేయగలను ఇది అని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు మాస్టర్. ఇక్కడ రియలైజ్ అవ్వాలి. ఎలా అంటే నేను కూడా అదే, వారు ఏదైతే అయి ఉన్నారో ఒక కృష్ణుడు, జీసస్ క్రైస్ట్ అండ్ రామ, వీళ్ళు ఏదైతే అయి ఉన్నారో విష్ణువు, వీళ్ళందరూ నా ముందు తరాల వాళ్ళు. నేను కూడా వాళ్ళ దారిలో జీవించి తీరతాను అని నువ్వు సంకల్పం చేసుకుంటే మాస్టర్, నువ్వు కూడా అలాగే ఎదిగి తీరతావు. ఇక్కడ అందుకే ఆయన ఏమంటున్నారంటే ద రీజన్ దట్ యు లవ్ క్రిస్ట్, నువ్వు జీసస్ క్రిస్ట్ని ప్రేమిస్తావు ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన దేవుడు. నాకెక్కడుంది ఆ క్యాపబిలిటీ? వామ్మో, ఆయన దేవుడు, నాకు లేదు అంత. ఆయన ఒకే జన్మలో జీవించి చూపించాడు. ఆయన పుట్ ఇట్ ఆన్ ద లైన్, క్రిస్ట్ పుట్ ఇట్ ఆన్ ద లైన్. ఒకే జన్మలో మొత్తం చేసి చూపించాడు ఆయన, కాబట్టి ఆయన దైవము. ఏ మ్యాన్ పుట్ ఇట్ ఆన్ ద లైన్ అండ్ హీ వాజ్ విల్లింగ్ దెన్ టు లివ్ హిజ్ ట్రూత్. మనిషిగా జన్మించి ఒకే జన్మలో he was willing then to live his truth. సత్యం కోసం ఆయన మరణించాడు, సత్యం కోసం, ధర్మం కోసం జీవించి చూపించాడు అందరికి, మనుషులందరి మధ్య. ఏ మ్యాన్ పుట్ ఇట్ ఆన్ ద లైన్ అండ్ హీ వాజ్ విల్లింగ్ దెన్ టు లివ్ హిజ్ ట్రూత్. ఆయన ఏదైతే నమ్మాడు, ఏదైతే తెలుసుకున్నాడు, నోయింగ్నెస్ గా ఏదైతే ట్రూత్ అనుకున్నాడు, లివ్ హిజ్ ట్రూత్, దాంట్లోనే ఆయన జీవించాడు. సో దట్ ద ఐడియా ఆఫ్ బీయింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్ బికేమ్ రిచ్డ్ టు హిమ్. రిచ్డ్ అంటే సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్య కుమారుడుగా ఆయన ఎంతో అన్హ్యాపీనెస్ తో ఉన్నాడు. ఆయన ఎంతో దౌర్భాగ్యమైన, నీచమైన పాత్ర, అన్హ్యాపీనెస్ తో ఎప్పుడు పాత్రగా. జీసస్ క్రైస్ట్, ఈ బీయింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్ బికేమ్ రిచ్. మనుష్య కుమారుడుగా మనకులాగే ఆయన కూడా వెరీ అన్హ్యాపీ తోటి, ఆ పాత్రతోటి, ఆ దౌర్భాగ్యమైన నీచమైన పాత్రతోటి, బికాజ్ హీ రియలైజ్డ్ దట్ సన్ అండ్ డాటర్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ లివ్ లైఫ్. అందరూ కూడా మనుష్యులుగా ఇలాంటి బాధలు, కష్టాలే మీరు పడుతూ ఉన్నారు. బికాస్ హీ రియలైజ్డ్ దట్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ లివ్ లైఫ్. మీరందరూ కూడా ఇలాగే జీవిస్తూ ఉన్నారు. బట్ ద సన్స్ అండ్ ద డాటర్స్ ఆఫ్ గాడ్స్ ఆర్ ఇన్హిబిటెడ్ ఫ్రమ్ ఇట్. మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మీరు దైవత్వం వైపే. సన్స్ అంటే నా కుమారులారా, నా కుమార్తెల్లారా, ఆయన అంటాడు కదా, కుమారులారా, కుమార్తెల్లారా అని జీసస్ క్రైస్ట్. అలా అన్నమాట. ఇన్హెబిటెడ్ ఫ్రమ్ ఇట్. మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా గాడ్ క్వాలిటీస్, గాడ్ గా మీరు జీవించి చూపండి. వి లవ్ హిమ్ బికాస్, ఎందుకు మనం అందరము ఆయనని ప్రేమిస్తున్నామంటే హీ వాజ్ బ్రేవ్ మ్యాన్, హీ వాజ్ గాడ్. తను ఎంతో ధైర్యం కలిగిన వాడు,
And we idolize him because he does what we could not do. అతను మాత్రమే చేస్తాడు. అతనిని చూడంగానే ఆరాధనా భావం కలుగుతుంది. we idolize him. ఆరాధనా భావంతో మనం అందరమే కూడా చూస్తాం. బికాస్ he does, అతను చేసి చూపిస్తాడు. we could not do, మనం చెయ్యలేము. what we would hope we could do, but most people could never do because their greatest fear is death. ఇది సహజమే కదా, మనం చెయ్యలేనిది ఆయన తెలుసుకున్న సత్యంగా అద్భుతంగా జీవించాడు. అందుకే జీసస్ క్రైస్ట్ అంటే అందరికీ కూడా భక్తి. కానీ వాట్ వి వుడ్ హోప్, ఇక్కడ ఏంటి మనకేంటి, ఇక్కడ ఒక హోప్ ఉంది మనకి, ఇక్కడ ఒక నమ్మకం. వై వి కుడ్ డూ బట్ మోస్ట్ పీపుల్ కుడ్ నెవర్ డూ బికాస్ దేర్ గ్రేటెస్ట్ ఫియర్ ఇస్ డెత్. సహజమేగా, అందరికీ కూడా భయం. ఏంటి భయం? దేని గురించి? రేపో మాపో మనము ఎప్పుడో చచ్చిపోతాం. డెత్. మనకందరికీ కూడా మనకి చావు అంటే భయం. చచ్చిపోతామేమో, మనం చచ్చిపోతే ఎలా, వీళ్ళందరూ ఎలా, వీళ్ళని వదిలేసి మనం చచ్చిపోయి వెళ్ళిపోవాలా, మనం లేకపోతే ఇక్కడ ఎలా జరుగుతుంది అని ఒక భయం అన్నమాట మనకి. ఆఫ్ డెత్ ఆఫ్ అన్ ఇమేజ్. పాత్రకి భయం. తండ్రికి భయం లేదు డెత్ అంటే, పాత్రకి మాత్రమే భయం, తండ్రికి భయం లేదు. తండ్రి మళ్ళా రిజరక్షన్ 3 days లోనే పునరుద్ధానం అవుతాడు తండ్రికి. ఎస్, డెత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. చనిపోతున్నాము అనగానే ఇమీడియట్ గా ఫ్యామిలీ గుర్తొచ్చేసి, వామ్మో ఈ ఫ్యామిలీ ఎలా నేను లేకపోతే ఏమైపోతుంది అని చెప్పేసి ఒక భయం మనకి. డెత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ద లాస్ ఆఫ్ ఎకనామిక్ సపోర్ట్. నేను చనిపోతే మరి లాస్ ఆఫ్ ఎకనామిక్, మరి వీళ్ళకి డబ్బులు ఎట్లా, ఎక్కడి నుంచి వస్తే సపోర్ట్ ఎవరు ఇస్తారు? డెత్ ఈజ్ ఏ ఫియర్ఫుల్ థింగ్. భయంకరం. ప్రాణం పోవటం అనేది ఒక ఫియర్ఫుల్ థింగ్. ద లాస్ ఆఫ్ యూత్. అరే వయస్సులోనే చనిపోయిందే, వయస్సులోనే పోయాడే. ద లాస్ ఆఫ్ బ్యూటీ. అరే ఇంత అందగత్తె చనిపోయింది, ఇంత అందం పోయింది. The loss of limbs. And if you take all of those and find what is the common demonstrator, it is loss, it is death. అంటే ఈ చనిపోవటం అనే దాని గురించి మీరు భయపడిపోతూ ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా టేక్ ఆల్ ఆఫ్ దోస్ అండ్ ఫైండ్ వాట్ ఈస్ ద కామన్ డెమాన్స్ట్రేటర్. అంతా కూడా మనకి కామన్, లోపల కామన్ గా ప్రతి ఒక్కళ్ళము ఒక డిస్ట్రాయ్నెస్ అనేది ముందుగానే జన్మతహాగానే పెట్టుకొని ఇక్కడికి వచ్చాము. ఏంటి అంటే పలానప్పుడు పుడతాము, పలానప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేసి లాస్ట్ ఈ ఎండింగ్ డేట్ తో సహా పెట్టుకొని కిందకు వచ్చాం. కామన్ డెమాన్స్ట్రేటర్. అండ్ యు టేక్ ఆల్ ఆఫ్ దోస్ అండ్ ఫైండ్ వాట్ ఈస్ ద కామన్ డెనామినేటర్. ఇట్ ఈస్ లాస్, ఇట్ ఈస్ డెత్. ఏదైతే పెట్టుకొని వచ్చామో దాన్ని అంతటినీ మనం కోల్పోయి చివరికి చావు దాకా వెళ్ళిపోతున్నాము. సో హౌ మచ్ గ్రేటర్ కుడ్ క్రైస్ట్ హ్యావ్ బీన్ దాన్ యు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకంటే క్రైస్ట్ ఎలా గొప్పవాడు, గ్రేటర్. క్రైస్ట్ కూడా ఇదంతా పెట్టుకొని వచ్చాడుగా. మరి తనకి మ్యారేజ్ ఉంది, తనకి పిల్లలు ఉన్నారు, తనకి తల్లిదండ్రి ఉన్నాడు. కానీ నేను చచ్చిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తను ఏమన్నా భయపడ్డా మనకులాగా? ఏం లేదు. కనీసం వాళ్ళని ఎవరికి కూడా చెప్పలేదు. చుట్టుపక్కల ఉన్న జనానికైనా నా ప్రజలారా నా అని చెప్పి అన్నాడు, కానీ వీళ్ళకన్నా కనీసం ఫ్యామిలీ వాళ్ళకి కనీసం చెప్పను కూడా చెప్పడు. సో హౌ మచ్ గ్రేటర్, ఎలా ఆయన గొప్పవాడయ్యాడు? గ్రేటర్ కుడ్ క్రైస్ట్ హ్యావ్ బీన్ దాన్ యు. నీకు మించి ఆయన ఎలా గొప్పవాడయ్యాడు అంటే ఇలా అన్నమాట. నువ్వేమో ఇక్కడే ఉండాలి, నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టలేను అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. నా వయసు పోయిన దాకా నేను ఇక్కడే ఉండాలి, ఈ వయసులో నేను వెళ్ళకూడదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన అతి చిన్న వయసులోనే అన్ని వదిలేసేసి వెళ్ళిపోయాడు. సో హౌ మచ్ గ్రేటర్ కుడ్ క్రైస్ట్ హ్యావ్ బీన్ దాన్ యూ. నీకంటే
ఎంత ఎలా గొప్పవాడు ఆయన నువ్వు నాకు చూపించు. హీ వాజ్ అన్ ఎంటిటీ దట్ పుట్ ఇట్ ఆల్ ఆన్ ద లైన్, ఎవ్రీథింగ్. అతను ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఈ జన్మలో ఒకేసారి దివ్యత్వంగాను మనిషిగాను అందరి ముందు జీవించి చూపించాడు. వెన్ సమ్వన్ సేస్ టు యూ, నిన్ను ఒకళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏమనంటే ఐ విల్ గివ్ యూ యువర్ లైఫ్ ఇఫ్ యూ రిసెంట్ యూ థింక్ అబౌట్ ఇట్, ఆల్ ఐ హ్యావ్ టు డూ ఈ సే ఐ ఆమ్ సారీ. ఐ విల్ గివ్ యూ యువర్ లైఫ్. All I have to do is plead as if I am ignorant, and if I do that, then my life will be salvaged. But a great mind such as a Christ knows that once we prostitute truth to the subtitle of life, we are already dead. ఎస్ మాస్టర్స్, ఈ పారాగ్రాఫ్ నుంచి మళ్ళా రేపు స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఈ లాస్ట్ 12th పేజీలో లాస్ట్ పేరా నుంచి రేపు మళ్ళా మనము స్టడీ చేద్దాము. మాస్టర్స్, ఇందాక ఎవరో ఏదో మాట్లాడారు, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి మాస్టర్. ఏంటో మేడం